ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్నాయి అనుకుని మన దగ్గరికే వస్తుంది. చైనా వాడికి జనాభా పెరుగుదల తగ్గిపోయింది. జపాన్ వాడికి తగ్గిపోయింది. జర్మనీ వాడికి తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువతరం సంఖ్య తగ్గుతోందంటే మన రాష్ట్రం దారుణాతి దారుణమైనటువంటి స్టేజ్‌లో ఉంది అన్నటువంటి లెక్క ఇప్పుడు నివేదిక చెప్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 2011, 13 లెక్కల ప్రకారం సగటున ఒక్కో మహిళ 1.8 మందికి మాత్రమే జన్మనిచ్చింది. 21, 23కి 1.5కి పడిపోయింది. అంటే 1.5 మంది అది కూడా ఏంటి ఒకళ్ళనే కంటున్నారు అసలైతే. 1.5 పడిపోయింది. అంటే దారుణం అనమాట. 2.1 పైన ఉంటే ఆ దేశంలో యంగ్‌స్టర్స్ ఉంటారు. 2.1 కంటే 1 పాయింట్ తక్కువ, 0.1 తక్కువ ఉన్నా తప్పే. అట్లాంటిది ఏకంగా 1.5కి చైనా స్థాయి కంటే కూడా దారుణంగా పడిపోతున్నాం మనం. ఎందుకని? సిగ్గుపడి, సిగ్గు తెచ్చుకుని ఆలోచించాలి ప్రభుత్వాలు. విద్యని ఖరీదు చేసినాయి, వైద్యాన్ని ఖరీదు చేసినాయి. ఆ 2 భారమై ఎవడు కూడా పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లా. అన్నం పెట్టడానికి ప్రాబ్లం లేదు మన రాష్ట్రంలో. అన్నం సంపాదించుకోగలం, కష్టపడి సంపాదించుకోగలం. కానీ విద్య ఇవాళ లక్షలకు లక్షల ఫీజులు తగలేస్తే తప్పించి ప్రాథమిక విద్య లేదు. లేదా గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్‌లో చేర్చడం మధ్య తరగతికి నామోషి, ప్రైవేట్ స్కూల్‌లో చదివించడానికి డబ్బులు లేవు. కాబట్టి ఒకళ్ళు చాలు. హాస్పిటల్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళడానికి మధ్య తరగతికి ఆ పై వాళ్ళకి నామోషి. పేదలు మాత్రమే అక్కడికి వెళ్తారు. ఈవెన్ పేదలు కూడా ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకి. చివరికి ఫీజులు. అంత మన సంపాదన అంతా ఆటిటిగా తగలేస్తుంది. నీకు పిల్లలకి ఏడ పోషిస్తాం. చివరికి అందుకని ఒక్కళ్ళనే కంటున్నటువంటి పరిస్థితి. ఆ స్టేజ్‌లే దానికి తోడు ఆలస్యపు పెళ్ళిళ్ళ ఇంపాక్టు. దాంతో పిల్లలు పుట్టే శక్తి తగ్గిపోతుంది. పుట్టించే శక్తి మగాడికి తగ్గిపోతుంది. కనే శక్తి ఆడవాళ్ళకి తగ్గిపోతుంది. ఈ మొత్తం పరిణామం ఆంధ్రాని దారుణ సంక్షోభంలోకి తీసుకెళ్తున్నాం.